హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథా కార్ఖానా. ఈ రోజు నేను చెప్పబోయే మూవీ రివ్యూ ధనుష్ 50 మూవీ అయిన రాయన్. ఈ మూవీ అయితే నాకు బేసికల్గా బాగానే నచ్చింది. అండ్ ఈ మూవీ మీరు ఎక్కడా బోర్ అనిపించలేదు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అండ్ ఈ మూవీ స్టోరీ అయితే రెగ్యులర్గానే ఉంటుంది. బట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్. అండ్ ఈ మూవీలో ఇంకో స్పెషాలిటీ ఉంది. అండ్ ఈ మూవీ ధనుష్ 50 మూవీ. అండ్ ఈ మూవీకి ఆయనే స్టోరీ అండ్ డైరెక్షన్ కూడా చేశారు. అండ్ ధనుష్ గారు ఇంతకుముందు ఒక సినిమాకి డైరెక్షన్ చేశారు. ఆ సినిమా ఏదో కాదు, VIP 2. అదైతే మనకి అంతగా నచ్చలేదు. కానీ ఈ మూవీలో అయితే డైరెక్షన్ పరంగా చాలా మెచ్యూర్గా బిహేవ్ చేశారు. అండ్ ఈ మూవీకి కథ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే ఆ డైరెక్షన్ షార్ట్స్ అనమాట. కొన్ని షార్ట్స్ అయితే నాకు సూపర్గా అనిపించాయి. ధనుష్ గారి డైరెక్షన్ అయితే స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. అండ్ ఇంకొకటి మెయిన్ విషయం ఈ మూవీలో మనకు చెప్పవలసింది ఏంటంటే మ్యూజిక్. AR రెహమాన్ గారి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ వెలివేషన్స్ అండ్ ఒక 2 సాంగ్స్ అయితే చాలా 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 బాగున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ ఇంకో విషయం గురించి చెప్పాలంటే సినిమాటోగ్రఫీ. ఆయన ఎవరో కాదు, ఓం ప్రకాష్. ఆయన సినిమాటోగ్రఫీ అయితే ఈ మూవీ స్టోరీకి చాలా హెల్ప్ అయింది. ఆ సినిమాటోగ్రఫీ మీరు ఫస్ట్ 10 మినిట్స్లోనే మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతారు. ఒక టీమ్ తీసుకొని ఆ టీంలోనే అలాగా లాస్ట్ వరకు ట్రావెల్ అయ్యారు. అండ్ ఇంకా ఈ మూవీ పెర్ఫార్మెన్స్ గురించి వస్తే మెయిన్గా ధనుష్ గారు యాక్టింగ్ మనం చెప్పక్కర్లేదు. ఆయన యాజ్ యూజువల్గా తన క్యారెక్టరైజేషన్ అండ్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకా నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది మన సందీప్ కిషన్. ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ సెల్వరాఘవన్ది కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా SJ సూర్యది అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆయనది కూడా యాక్టింగ్ చాలా బాగున్నాయి. ఇంకా డైలాగ్స్ కూడా చాలా తక్కువ ఉన్న డైలాగ్స్ అయితే చాలా ఇంపాక్ట్ అండ్ జెన్యున్గా ఉంది. ఇంకా ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే మన నార్మల్ లైఫ్ స్టోరీ. ఇప్పుడు తమిళనాడులో ఒక స్లమ్లో ఎలా ఉంటుందో మూవీ అంతా అక్కడే తీశారు. అండ్ చాలా కేర్ తీసుకున్నారు. చాలా న్యాచురల్గా ఉంటాయి. ఫైట్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ప్రతి ఫైట్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంటర్వెల్ బ్లాక్ అండ్ క్లైమాక్స్లో ఆ సాంగ్ అండ్ ఫైట్ అయితే AR రెహమాన్ గారు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. అండ్ ఈ మూవీని అయితే నేను ఫ్యామిలీతో చూడొచ్చు అంటాను. కాకపోతే కొంచెం ఫైట్స్ అండ్ బ్లడ్ అండ్ షేడ్ ఎక్కువ ఉంటుంది. కానీ ఎమోషన్స్ అయితే మీరు కంపల్సరీ కనెక్ట్ అవుతారు. నా సైడ్ నుంచి కథా కార్ఖానా నుంచి మీరైతే ఈ మూవీని కంపల్సరీ చూడండి. అండ్ ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ కథా కార్ఖానా.